సమాచారం సంబంధించినటువంటి విషయం పైన మనం వరంగల్ ప్రతినిధి నవీన్ కూడా మనతో పాటు అందుబాటులోకి వచ్చారు ఫోన్ లైవ్ లోకి. నవీన్ తో కూడా ఒకసారి మాట్లాడదాం. నవీన్, ఏంటి హిడ్మా ఈ తెల్లవారుజామున ఎన్కౌంటర్ అయినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఆంధ్ర పోలీసులు ఏఓబి బార్డర్ లో జరిగినటువంటి రంపచోడవరం అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఆపరేషన్స్ లో ఎదురుకాల్పుల్లో కూడా హిడ్మా సతీమణి కూడా మృతి చెందింది. సో మిగిలినటువంటి వారి సంబంధించిన విషయం పైన కూడా సమాచారం రావాల్సి ఉంది. హిడ్మా ఎన్కౌంటర్ కి సంబంధించిన విషయం పైన మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? అక్కడ దీనికి సంబంధించి ఆయన సానుభూతి పరులు కానీ లేకపోతే పౌర హక్కుల నేతలు కానీ ఏమంటున్నారు? శ్రీయర్ గారు, కొంతకాలంగా మావోయిస్టుల పైన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అంతమొందిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే అంటే వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి మావోయిస్టులని లేకుండా చేస్తామని సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా సార్లు ప్రకటన రిలీజ్ చేశారు. అనుకున్నట్టుగానే వరుసగా మావోయిస్టులను మట్టుబెడుతూ వస్తున్నారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం మావోయిస్ట్ పార్టీకి ఆయుపట్టుగా ఉంది. ఇటు ఏఓబి సరిహద్దు కావచ్చు, ఇటు తెలంగాణలోని తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యన ఉన్నటువంటి కర్రెగుట్టలు కావచ్చు. కొంతకాలంగా ఇక్కడ మొత్తం కూడా ఆపరేషన్ కగారు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఇక్కడే ఫోకస్ పెట్టి నడిపిస్తా ఉన్నారు. మావోయిస్టు కీలకమైనటువంటి నేతలు, మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్ గా ఈ ఆపరేషన్ కొంతకాలంగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు దాదాపుగా 10 మంది వరకు కేంద్ర కమిటీ సభ్యులు హతం కావడం మనం చూసాం. కేంద్ర కమిటీ అంటే మావోయిస్టు పార్టీకి ఒక అదే కీలకమైనటువంటి కమిటీగా మనం భావించాల్సి ఉంటుంది. అందులో 20 మంది వరకు కేంద్ర కమిటీ సభ్యులు ఉంటారు. వివిధ ఏరియాల్లో పనిచేసేటువంటి వారు వాళ్ళ యొక్క అనుభవాన్ని కావచ్చు వీటిలో బట్టి వాళ్లకు కేంద్ర కమిటీ బాధ్యతలు అప్పగిస్తుంది. అయితే అట్లాంటి కీలకమైనటువంటి నేతలు, దండకారణ్యంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలను ఇప్పటికే 10 మందికి పైగా మట్టు పెట్టినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మరికొంతమంది కీలక నేతలు లొంగిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. మల్లోజుల కావచ్చు, ఇటు ఆశన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా లొంగిపోయారు. అయితే మల్లోజుల లొంగిపోయిన తర్వాత పోలీసులకు, భద్రతా బలగాలకు కీలక సమాచారం అందినట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళు కూడా ఇటు మల్లోజుల కావచ్చు, ఇటు ఆశన్న కావచ్చు, వాళ్ళు కూడా పలుమార్లు మీడియాతో మాట్లాడుతూ మిగిలిన వాళ్ళు కూడా లొంగిపోవాలి, ఇప్పుడు వాళ్ళు ఏదైతే సిద్ధాంతం కోసం పోరాడుతూ ఉన్నారో అది తుపాకీ గొట్టం ద్వారా సాధ్యం కాదు, అందరూ లొంగిపోయి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడదామని కూడా వాళ్ళు పలుమార్లు కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ నుంచి కీలకమైనటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి భద్రతా బలగాలు ఇక ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నేతలపైన దృష్టి సారించింది. అందులో భాగంగానే మాడవి హిడ్మా కూడా, ఈయన పీపుల్స్ గెరిల్లా ఆర్మీ, మావోయిస్టు పార్టీకి ఆయుపట్టుగా ఉన్నటువంటి పీపుల్స్ గెరిల్లా ఆర్మీకి చీఫ్ గా హిడ్మా ఉన్నారు. ఆయనతో పాటు ఇప్పటికీ 200-300 బలగాలు ఆయన చుట్టూ ఆయనను పహారా కాయడానికే 200-300 బలగాలు ఉంటాయి. అట్లాంటి హిడ్మా చాలా రోజులుగా టార్గెట్ గా మారారు. పలుమార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మావోయిస్ట్ పార్టీ కీలకనే లొంగిపోయినటువంటి నేతలు కానీ వీళ్ళంతా కూడా పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు హిడ్మా లొంగిపోవాలని కూడా. అయినా హిడ్మా ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. ఆయన ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లో కానీ అటు ఏఓబి బార్డర్ లో కానీ తిరుగుతున్నట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే మాడవి హిడ్మాను ఆంధ్ర ఛత్తీస్గఢ్ బార్డర్ లో అంతమొందించినట్టు సమాచారం అందుతుంది. ఆయనతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి పలువురు కీలక నాయకులు కూడా ఇంకా కేంద్ర కమిటీలో కావచ్చు, ఇటు రాష్ట్ర కమిటీలోనైతే రాష్ట్ర కార్యదర్శిగా దామోదర్ అలియాస్ బడే చొక్కరావు ఉన్నారు. ఆయన కూడా ఈ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోనే కొంతకాలంగా మకాం పొందుతున్నట్టు సమాచారం. ఈయన టార్గెట్ గా కూడా భద్రతా బలగాలు కొంతకాలంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఛత్తీస్గఢ్ కు కర్రెగుట్టలకు తెలంగాణకు మధ్యలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కు తెలంగాణ బార్డర్ నుంచి కూడా ఇక్కడ దామోదర్ కోసం కూమింగ్ జరుపుతున్నట్టు తెలుస్తుంది. అంటే అన్ని మనం చూస్తున్నాం. ఏదైతే మరి హిడ్మాకు సంబంధించినటువంటి తల్లి ఇటీవలే మనం చూసాం. ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కూడా వారి తల్లితో మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో హిడ్మా తల్లి ఇటీవల ఒక వీడియో సందేశాన్ని కూడా రిలీజ్ చేశారు. వీడియో రిలీజ్ చేసి బిడ్డ లొంగిపో ఎక్కడున్నప్పటికీ అని చెప్పి ఆమె గొండు భాషలో మాట్లాడుతూ బయటకు వచ్చినటువంటి వీడియో కూడా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. సో ప్రస్తుతం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం ఈ తెల్లవారుజామున ఏఓబి బార్డర్ లో ఏదైతే అక్కడ
ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కూంబింగ్ బలబాల చేతిలో హిడ్మా హతమయ్యారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూస్తున్నాం హిడ్మా సంబంధించి ఆయన ఫోటో కూడా ప్రస్తుతం ఆయన ఎన్కౌంటర్ అయిన సంబంధించినటువంటి ఫొటోస్ కూడా కొన్ని వస్తున్నాయి. ఆ ఫోటో కూడా మనం ఏబిఎన్ స్క్రీన్ పైన చూస్తున్నాం. దాదాపు హిడ్మా ఎలా ఉంటారు అనేటువంటి దానిపైన 25 ఏళ్లుగా అప్డేట్ అయితే మాత్రం లేదు. అప్పట్లో ఆయన యుక్త వయసులో ఉన్న